హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతా చంద్ర. ఉదయాన్నే ఆరోగ్యకరమైన రుచికరమైన బ్రేక్ఫాస్ట్తో రోజు మొదలు పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈరోజు మన కిచెన్లో స్పెషల్గా రెడీ అవుతుంది ఉప్మా పెసరట్టు. పెసరపప్పులోని ప్రోటీన్, ఉప్మాలోని ఫైబర్, ఈ రెండు కలిస్తే మీ రోజుకి ఎనర్జీ, హెల్త్ రెండు గ్యారంటీ. హోటల్ స్టైల్ రుచి, హోమ్ స్టైల్ కేర్, ఈ కాంబినేషన్ మిస్ కావద్దు. ఇప్పుడే చూద్దాం ఎలా తయారు చేసుకోవాలో ఈ టేస్టీ ఫిల్లింగ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఉప్మా పెసరట్టు. దీనికోసం నేను 2 గ్లాసుల పెసర్లు తీసుకున్నాను. ఇవి పొట్టు పెసర్లు. 1 గ్లాసు బియ్యం, 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసేసి 1కి 2 సార్లు బాగా కడగాలి. కడిగి మళ్ళీ వాటర్ పోసి నానేసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలన్నప్పుడు నైట్ ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ఇలా బియ్యం వేయడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటుంది, అలాగే పెసరట్టు కూడా టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ నైట్ నానేస్తున్నాను, మార్నింగ్ ఓపెన్ చేశాను. చూడండి పెసర్లు బియ్యం ఎంత బాగా నానాయో. ఇలా పెసర్లు మొత్తం మంచిగా నానాలి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేయాలి. మిక్సీ జార్లనన్నా వెట్ గ్రైండర్లన్నా గ్రైండ్ చేయాలి. నా దగ్గర వెట్ గ్రైండర్ ఉంది కాబట్టి నేను వెట్ గ్రైండర్లో గ్రైండ్ చేశాను. పిండి ఇలా మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొద్ది పిండి ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా అంతా దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ పల్చగా చేసుకోవాలి. మరీ నీళ్ళలా చేసుకోవద్దు, అదే చూసుకుంటూ వాటర్ పోసుకోవాలి. చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే దోశలు క్రిస్పీగా వస్తాయి. అండి టిప్, ఇప్పుడు దోశ మీద టాపింగ్ కోసం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, అలాగే గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్. ఇప్పుడు ఉప్మా కోసం చిన్న టీ గ్లాసు బొంబాయి రవ్వ, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని జీడిపప్పు, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని చిన్న టీ గ్లాసు బొంబాయి రవ్వ, కొద్దిగంత ఆయిల్ వేసి వేగనీయాలి. ఉప్మా టేస్టీగా రావాలంటే ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఉప్మా రవ్వని బాగా వేయించాలి. ఇలా వేయించడం వల్ల ఉప్మా అనేది ముద్దలా కాకుండా పొడి పొడిగా అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు ఈ వేగిన ఉప్మా రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 గంట నూనె పోయాలి. అది వేడైన తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొన్ని కాజులు కూడా వేసేసి వేగనీయాలి. ఇది బాగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం మగ్గితే సరిపోతుంది. ఈ మగ్గిన దాంట్లో నేను 1 టీ గ్లాసు బొంబాయి రవ్వ తీసుకున్నందుకు దానికి 4 గ్లాసుల నీళ్లు పోయాలి. అలా 4 గ్లాసుల నీళ్లు పోసేసి మరిగించాలి. ఇప్పుడు ఇందులోకి ఈ ఉప్మాకి సరిపడా కొద్దిగంత ఉప్పు, ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి మరగనిస్తున్నాను. చూడండి ఇప్పుడు నీళ్ళు బాగా బాయిల్ అయినాయి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వ కూడా అందులో వేసేసి కలపాలి. ఈ ఉప్మా అనేది కొంచెం పల్చగానే ఉండాలి, అప్పుడే దోశ మీద స్ప్రెడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఉడకనియాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము దీని కన్సిస్టెన్సీ ఎలా ఉందో. ఇంకొంచెము ఉడకాలి ఇది. ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 2 మినిట్స్ అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి. పెసరట్టు ఉప్మాకి కాంబినేషన్గా కొబ్బరి పుట్నాలతోటి చట్నీ చూపిస్తున్నాను. నేను 1 చిప్ప కొబ్బరిలో 1/2 తీసుకున్నాను. ఈ కొబ్బరి కట్ చేసేసి మిక్సీ గ్రైండర్లో వేసేయాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు వేయాలి. ఇప్పుడు దీనికి సరిపడా కొద్దిగంత ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి. ఇక్కడ నేను కొంచెమే వేస్తున్నాను పచ్చిమిర్చి. స్పైసీగా ఎక్కువ తినేవాళ్ళు ఇంకా 2 యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగంత చింతపండు, 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగంత వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసింది ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం చిన్న కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేయాలి. అది వేడైన తర్వాత పోపు దినుసులు 1 స్పూన్, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, 1 ఎండుమిర్చి చుంచి వేయాలి, 1 రెబ్బ కరివేపాకు, కొద్దిగంత ఇంగువ వేసి వేగనీయాలి. ఈ వేగిన పోపు కొబ్బరి చట్నీలోకి వేసేసి బాగా కలపాలి. అంతేనండి, రెడీ అయిపోయింది కొబ్బరి పుట్నాల చట్నీ. ఇప్పుడు దోశ ప్యాన్ తీసుకొని వేడి చేయాలి. దోశ ప్యాన్ వేడైన తర్వాత 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసి ఆనియన్ తోటి రుద్దాలి. ఇలా చేయడం వల్ల దోశలు క్రిస్పీగా వస్తాయి, అలాగే అంటుకోదు కూడా. ఇప్పుడు పెసరట్టు పిండి బ్యాటర్ ఉంది కదా, అందులోంచి 1 గంట తీసుకొని దోశలాగా వేయాలి. వేసిన తర్వాత పైన కొంచెము ఉడికిన తర్వాత ఇప్పుడు సన్నగా గ్రేట్ చేసుకున్న క్యారెట్ అక్కడక్కడ దోశ మీద వేయాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు,
కొద్దిగంత అల్లం ముక్కలు కూడా వేయాలి. అల్లం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేయాలి. ఇవి కొంచెం వేసిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేయాలి. దీనికి నూనె ఎక్కువ పట్టదు. కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. హెల్తీ డైట్ కావాలి అన్న వాళ్ళైతే 1 స్పూన్ సరిపోతుంది నూనె. ఇప్పుడు చేసుకున్న ఉప్మా ఉంటుంది కదా, అది మధ్యలోకి పెట్టాలి. ఇప్పుడు దోశ కింద బాగా క్రిస్పీగా కాలాలి. చూడండి ఎంత క్రిస్పీగా కాలిందో. ఇది చల్లారినాక కూడా ఇలానే ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది ఉప్మా పెసరట్టు. ఇప్పుడు ఇంకో స్టైల్లో ఉప్మా పెసరట్టు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు దోశ పిండి బ్యాటర్ ఉంది కదా, అందులో నుంచి 1 గంట తీసుకొని పెసరట్టు దోశ వేయాలి. ఈ దోశ కొంచెం పైన ఉడికింది అనిపించిన తర్వాత ఉప్మా అనేది రాయాలి. ఇది పల్సగా స్ప్రెడ్ చేయాలి దోశ మొత్తం. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల ప్రతి ఒక్క ఈచ్ బయటికి ఉప్మా అనేది వస్తుంది. ఇప్పుడు గ్రేట్ చేసుకున్న క్యారెట్ వేయాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అలాగే అల్లం ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేసేసి 1 టీ స్పూన్ ఆయిల్ వేయాలి. కావాలనుకున్న వాళ్ళు నెయ్యితోటి కూడా చేసుకోవచ్చు. బటర్ వేస్తే కూడా టేస్టీగా ఉంటుంది. దోశ మంచిగా క్రిస్పీగా కాలిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది ఉప్మా పెసరట్టు. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.